హలో! నమస్తే మేడం. ఎస్‌డబ్ల్యూ గారండి? అవునండి. మేడం. ఇది మీరు ఇప్పుడు మామూలుగా మన అవనిగడ్డే కదా మేడం మీరు ఇప్పుడు ఏఎస్‌డబ్ల్యూ చేసేది మీరు? అవునండి. మీతో కొంచెం మాట్లాడాలి మేడం 2 నిమిషాలు. ఏమన్నా ఆఫీస్‌లో ఏమైనా ఉంటారా మేడం ఇవాళ? ఎవరండి మీరు? నేను లాయర్‌నండి. నా పేరు నాగరాజు. ఓకే. అది మీతో ఒక 2 నిమిషాలు మాట్లాడాలి మేడం. ఏమన్నా అవకాశం ఉంటే కలుద్దామని చెప్పి ఇచ్చేసాను మేడం కాల్ ఆఫీస్‌లో. దేని గురించండి? ఇది మీ డిపార్ట్‌మెంట్ గురించే మేడం. ఏదో విషయం ఉంది మాట్లాడాలి. హుహు. పర్లేదు ఫోన్‌లో మాట్లాడమంటే మాట్లాడతాను మేడం. నాకు ఇబ్బంది ఏమి లేదు. పర్లేదు సార్ చెప్పండి అసలు విషయం ఏంటో? ఓకే మేడం. ఇది మామూలుగా హాస్టల్ ఇది క్లోజ్ చేసారా మేడం? చేస్తున్నారా మేడం ఇది? మా సీతాలంక సంబంధించింది. మీది అక్కడే కదా మేడం? అవునండి. అదే మేడం 2, 3 సార్లు వచ్చాను. గేట్లు తాళాలేసున్నాయి. ఎవరూ లేరు. అదే మాట్లాడదామని. అంటే ఇప్పుడు మామూలుగా హాస్టల్‌కైతే 23 నుంచి సెలవులండి. అవును మేడం. ఓకే మేడం. ఆ! అయినా వర్కర్లు ఉంటారు ఎవరో ఒకళ్ళు డ్యూటీలో. లేవులే మేడం. 3 సార్లు వచ్చాను. తాళాలేసున్నాయి. పొద్దున పూటల మామూలుగా ఇప్పుడు 10కి కూడా చూశాను గానీ ఎవరు లేరక్కడ. ఆహా! ఆ! సరే విషయం ఏంటంటే మేడం, ఇప్పుడు ఆ! సపోజ్ ఇప్పుడు మీ కింద పనిచేసే గ్రూప్ 4 ఎంప్లాయీస్ ఉంటారు కదా మేడం. హ్మ్. హ్మ్. ఆ ఎంప్లాయీస్‌ని మీ పరిధిలో ఉన్న వాళ్ళని ఎక్కడైనా జాబ్ చేపించొచ్చా మేడం మీ దగ్గర కాకుండా? మా పరిధి కాకుండా అంటే? అంటే మీ అండర్‌టేకింగ్‌లో ఉన్న ఎంప్లాయీస్ మీ కింద సబ్ స్టాఫ్ ఉంటారు కదా మేడం. ఆ! ఆ! గ్రూప్ 4 ఎంప్లాయీస్ గాని, వార్డెన్స్ గాని ఇప్పుడు మీరు వార్డెను, ఇన్‌చార్జ్ ఏఎస్‌డబ్ల్యూ అంతేనా మేడం? అవునండి. అవును మేడం. మీ కింద ఉండే గ్రూప్ 4 ఎంప్లాయీస్‌ని ఎవరినన్నా గాని ఎక్కడన్నా ఎవరి దగ్గరైనా వర్క్ చేపించొచ్చండి? అది మామూలుగా డీడీ గారే వేస్తారండి. మేమేయటానికి లేదు. మీ ప్రకారం ఏమి ఉండదు. డీడీ గారి నిర్ణయం ఆ! ప్రకారం ఉంటది మేడం. లేదు. డీడీ గారే తీసుకుంటున్నారు. ఎక్కడైనా ఎవరిని ఎయ్యాలన్నా డీడీ గారి దగ్గర అంటే అది మాట్లాడతారు. డెప్యుటేషన్ కింద ఏస్తారా మేడం? నార్మలా మేడం అది? మామూలు పోస్టింగ్‌లేనండి. అలా కాదు మేడం. మీ దగ్గర గ్రూప్ 4 ఎంప్లాయీని ఎవరైనా తీసుకొని డీడీ గారు ఎక్కడైనా వర్క్ చేపించండి. వర్క్ చేపించొచ్చా ఎక్కడైనా? ఆహా! అట్లా కాదు. హ్మ్. మామూలుగా వాళ్ళు రెగ్యులర్ ఎంప్లాయీస్ అయితే ట్రాన్స్‌ఫర్స్‌లో కోరుకుంటారు కదా! అలా కాదు మేడం. కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఆ! ఎవరినైనా ఇప్పుడు అవుట్ డీడీ సోర్సింగ్ గారి వాళ్ళంటారా? అవునండి. డీడీ గారి అవుట్ ఇంటి దగ్గర సోర్సింగ్ హ్మ్. వర్కర్‌లయితే మనకు మామూలుగా జూన్‌లో ట్రాన్స్‌ఫర్స్ జరుగుతాయి కదా! హ్మ్. జరిగిన తర్వాత వేకెన్సీస్ ఎక్కడ ఉంటే అక్కడ అడ్జస్ట్ చేస్తారు. అలా కాదు మేడం నేననేది. అంటే మీ దగ్గర పనిచేసే గ్రూప్ 4 ఎంప్లాయీస్‌ని హ్మ్. డీడీ గారి ఇంటి దగ్గర గాని, ఎక్కడన్నా అలా పని చేపించడానికి మీ పర్మిషన్ ఉంటదా మేడం? లేకపోతే డీడీ గారే ఏసుకోవచ్చా మేడం అలాగా? అట్లా ఏం లేదండి. అవునా మేడం? హ్మ్. సరే మేడం. నేను ఒక చిన్న స్ట్రెయిట్ పాయింట్ మాట్లాడతాను మేడం ఒకటే విషయం. ఇప్పుడు మీ కింద హ్మ్. ఇప్పుడు కాలేజీ హాస్టల్ ఉంది కదా మేడం. హ్మ్. ఇప్పుడు కాలేజీ హాస్టల్‌లో ఇప్పుడు అక్కడ వార్డెన్ గారు బొడ్డు సీను గారు. హ్మ్. ఇప్పుడు అక్కడ గ్రూప్ 4 సంబంధించిన నలుగురున్నారు మేడం ఎంప్లాయీస్ అక్కడ. ఆ హ్మ్. నలుగురిలో గోళ్ళ రమేష్ అనే ఒక ఆయన ఉన్నారు మేడం. హ్మ్. ఇప్పుడు ఆయన ఎక్కడ వర్క్ చేస్తున్నారో మీకేమైనా ఐడియా ఉందా మేడం? హుహు. ఇప్పుడు సెలవులు కదండీ! ఇప్పుడు కాదు మేడం. ముందు నుంచి మేడం. ఇప్పుడు సెలవులంటే ఇప్పుడు కంపల్సరీ ఇక్కడైనా రిపోర్టింగ్ ఇక్కడ ఉండాలి. హ్మ్. సెలవుల హ్మ్. ముందు గూడా ఎక్కడున్నారో గత 1 ½ ఇయర్ నుంచి ఎక్కడ వర్క్ చేస్తున్నారు? అంటే మీ ఆఫీస్‌కి వస్తా, వెళ్తారు, సంతకాలు పెడతా ఉంటారు. అక్కడ వర్క్ చేస్తున్నారనేది మీకు తెలియకుండా జరగదు కదా మేడం. హ్మ్. అదేమన్నా మీకు ఐడియా ఉందా మేడం అసల? మేడం గారు. ఆ! పర్లేదు మేడం. ఓపెన్‌గా 4 మాటలు మాట్లాడితే నేను కూడా 4 మాటలు మాట్లాడతాను మేడం. అంటే ఏం లేదు. అంటే ఓపెన్‌గా అడుగుతున్నాను మిమ్మల్ని. అంటే మీరు ఎక్కడ పని చేస్తున్నారు? ఏంటని క్లారిటీ కోసం మేడం. ఆయన కాలేజ్ హాస్టల్‌లోనే చేస్తున్నాడాయన. ఆయన కాలేజీలో హాస్టల్‌లో చేస్తున్నారు. ఎక్కడ చేయట్లేదు మేడం. అంతేగా మీ హ్మ్. ప్రకారంగా? హ్మ్. ఇప్పుడు డ్యూటీ సర్టిఫికేట్స్ గాని అయన్నీ కూడా వార్డెన్‌గా ఆయన ఇస్తారు. దాని మీద సిగ్నేచర్ కూడా మీదే ఉంటది మేడం. ఎక్కడ చేస్తున్నారు మంత్లీ ఉంటది కదా మేడం. సాలరీ పడడం హ్మ్. గాని ఇదంతా కూడా ఇక్కడ ప్రకారం జరుగుతుంది. ఆయన ఎక్కడ కూడా బయట ఎక్కడ కూడా వర్క్ చేయట్లేదు మేడం. ఎందుకు సార్ ఇప్పుడు ఇబ్బంది ఏమైంది? అంటే నాకు ఇబ్బంది కలిగిందే కాబట్టి నేను ఒక 6 నెలల నుంచి మీ ఎంప్లాయీ సంబంధించిన వీడియోగ్రాఫ్స్ ఎక్కడ వర్క్ చేస్తున్నారు, లొకేషన్‌కి సంబంధించిన అంతా డేటా ఉంది మేడం. నేను దానికోసం అడుగుతున్నాను. మీరేం చెప్తారో దానికోసమని. ఆఫీస్‌కొస్తాలే సార్ మాట్లాడదాం అయితే. సరే మేడం. మీరు ఎప్పుడొస్తారు మేడం సుమారుగా ఇవాళ? 11:30 అట్లా అయ్యిద్ది. వచ్చేస్తాను ఆఫీస్‌కి 11 ఆ టైం కల్లా వచ్చేస్తాను. సరే మేడం. వచ్చినా ఒకసారి కాల్ చేస్తారా మేడం? కలుస్తానొచ్చి. హ్మ్. అంటే హ్మ్. ఏం లేదు మీకు సరే. ఇబ్బంది పడేది ఏది కాదు మేడం. నేనంటే హ్మ్. క్లారిటీ కోసం దేనికోసం తీసుకోవడానికి నాకంతా తెలుసు ఎవరెక్కడ పని చేస్తున్నారనేది. నేను బొడ్డు శ్రీను గారితో కూడా మాట్లాడానండి ఆల్రెడీ. హుహు. మాట్లాడితే ఆయన చెప్పాల్సిన విషయంలో చెప్పారు. మరి మీకు చెప్పారో లేదో ఈ విషయం తెలీదు గానీ, చెప్పలేదండి. ఆయనతో మాట్లాడాను. డీడీ గారు ఇంటి దగ్గర పని చేస్తున్నారని చెప్పారు.
ఉమ్. ఆ వ్యక్తి డీడీ గారు ఇంటి దగ్గర పని చేయట్లేదు, డీడీ గారు వేరే పర్సనల్ పనుల్లో పనిచేస్తున్నారు. అలాగే ఆయనతో పాటు ఇక్కడ ఇంకొక నాకు ఇంటి పేరు తెలియదు కానండి, ఇక్కడ మౌ హాస్టల్లో పనిచేస్తారు. అది మీ పరిధినా మేడం? మా పరిధి కాదండి, ఉయ్యూరు డివిజన్ అది. మావు కాదు మేడం, ఇక్కడ మేడం, మన మోపిదేవి మేడం. మోపిదేవి మాదే. అక్కడ సుబ్బయ్య అని ఆయన ఉంటాడు, ఆయన ఎక్కడ చేస్తున్నాడు ఇప్పుడు అని ప్రజెంట్ ఇక్కడ ఉన్నారులే మేడం. మొన్నటిదా ఎక్కడ ఉన్నారు ఈ ఇద్దరు ఎంప్లాయీస్, ఎవరు పర్మిషన్ ఇచ్చారో ఇది తెలుసుకోవడం కోసం నేను అడిగేది మేడం. ఉమ్. ఎందుకంటే నేను ఎందుకు అడుగుతున్నానో మీకు అర్థమై ఉంటుంది మేడం ఇప్పుడు దాకా కూడా. ఎందుకంటే సిచ్యువేషన్ ఇక్కడ దాకా వచ్చింది కాబట్టి నేను అడగాల్సి వచ్చింది మేడం ఇదంతా కూడా. ఉమ్. పర్లేదు, ఫోన్లో మాట్లాడంటే మాట్లాడేసి 2 నిమిషాలు, నాకు ప్రాబ్లం లేదు మేడం. ఎందుకంటే ఇప్పుడు డీడీ గారు పర్సనల్గా ఉపయోగించుకుంటున్నారని చెప్పి విషయం మీకు తెలుసు, వార్డెన్ గారికి తెలుసు. ఆఫీస్కి వస్తానులే సార్, మాట్లాడదాం. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం.